ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద మార్పు. ఇది రైతుల జీవితాలను మార్చేయబోతోంది. ఇది కేవలం వ్యవసాయం గురించే కాదు, హరిత ఇంధనం, ఆర్థిక భవిష్యత్తు వీటన్నిటినీ కలిపే ఒక కొత్త కథ. సరే, అసలు మార్పు ఏంటో చూద్దాం. ఒకప్పుడు వాళ్ల పరిస్థితి ఎలా ఉండేది? పంట పండితేనే కడుపు నిండేది, లేదంటే అప్పులే, అచ్చం ఒక జూదంలా ఉండేది. కాని ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. పంట పండిందా పండలేదా అన్న బెంగలేదు. వాళ్ల అకౌంట్లో డబ్బులు పడిపోతాయి, అది గ్యారంటీగా. అయితే ఈ మార్పు ఎందుకంత ముఖ్యం? ఇది అర్థం కావాలంటే మనం ముందుగా ఆ రైతుల కష్టాలను చూడాలి. అసలు వాళ్ళు ఎలాంటి అనిశ్చితిలో బతకారో తెలుసుకుంటేనే ఈ కొత్త విధానం విలువ మనకు తెలుస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, మీ కుటుంబం మొత్తం ఒకే ఒక్క పంట మీద ఆధారపడి ఉంది. ఒక్క వడగళ్ల వాన, ఒక్క తుఫాను, అంతే, అంతా అయిపోయినట్టే. జీవితం మొత్తం తలకిందులైపోతోంది. వేరే ఆధారం లేదు అంటే ప్రతిరోజూ ఒక భయంతోనే బతకాలి. ఇలాంటి నిరంతర భయానికి, అనిశ్చితికి ఫుల్ స్టాప్ పెడుతూ ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా ఉన్న ఒక పాత చట్టాన్ని మార్చేసి ఒక కొత్త శకానికి దారివేసింది. ఇప్పుడు ఈ కథ మొత్తానికి మూలం అసైన్డ్ భూమి. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం భూమి లేని పేదలకు ఇచ్చిన భూమి. కాని ఒక కండిషన్ పెట్టారు, మీరు ఇందులో కేవలం వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి, దీన్ని అమ్మకూడదు, వేరే దేనికి వాడకూడదు. ఈ ఒక్క కండిషనే ఇన్నాళ్లు వాళ్ళని కట్టిపడేసింది. ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన ఆ ఒక్క మార్పుతో ఆ పాత సంకెళ్లు తెగిపోయాయన్మాట. ఒకప్పుడు కేవలం సాగుకే పరిమితమైన భూమి ఇప్పుడు వాళ్ల కుటుంబానికి ఒక బంగారు గనిలా మారింది. చేతిలో ఉన్న ఆస్తికి అసలైన విలువ ఇప్పుడు వస్తోంది. సరే, భూమికైతే ఫ్రీడమ్ వచ్చింది. మరి ఇప్పుడు ఆ భూముల్లో పంటలకు బదులుగా ఏం రాబోతోంది? అసలీ మార్పు భూమి మీద ఎలా కనిపించబోతుంది? పంట పొలాల స్థానంలో ఇప్పుడు మనం సోలార్ ప్యానెళ్లు, పెద్ద పెద్ద విండ్ మిల్స్ చూడబోతున్నాం. అంటే ఈ భూములు ఇప్పుడు దేశానికి కరెంటివ్వబోతున్నాయి. ఇది కేవలం ఆ రైతులకు మాత్రమే మేలు కాదు, ఆంధ్రప్రదేశ్ ఇంధన భవిష్యత్తుకు కూడా ఒక పెద్ద ముందడుగు. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అంటే డబ్బుల విషయం. అంకెల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మార్పు ఆ రైతు కుటుంబాల జీవితాల్లో ఎంత పెద్ద ఆర్థిక ప్రభావాన్ని చూపబోతోందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముందుగా ఈ నెంబర్ చూడండి, 26 లక్షల ఎకరాలకు పైగా. ఇదేదో చిన్న ఏరియా కాదు. ఇంత పెద్ద మొత్తంలో భూమి ఒకేసారి డెవలప్మెంట్ కోసం అందుబాటులోకి రావడమంటే రాష్ట్రవ్యాప్తంగా ఎంత పెద్ద మార్పొస్తుందో మనం ఊహించుకోవచ్చు. ఇకపై ఆ రైతులు వాన కోసం ఆకాశం వైపు చూడక్కర్లేదు. పంట వస్తుందా రాదా అని టెన్షన్ పడాల్సిన పనిలేదు. ప్రతి ఏటా ప్రతి ఎకరాకు 30-40 వేల రూపాయలు గ్యారంటీగా వాళ్ల అకౌంట్లో పడతాయి. ఇది వాళ్లకు ఒక రకమైన ఆర్థిక భరోసా. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆదాయం ఇక్కడితో ఆగిపోదు. ప్రతి 2 ఏళ్లకు 5% పెరుగుతుంది. అంటే రోజురోజుకి పెరిగే ఖర్చులకనుగుణంగా వాళ్ల ఆదాయం కూడా పెరుగుతూనే ఉంటుంది. భవిష్యత్తు మరింత సేఫ్ అన్నమాట. ఈ పాలసీ కేవలం లీజు డబ్బులిచ్చి చేతులు దులుపుకోట్లేదు, వాళ్ల పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించింది. భూమి ఇచ్చిన ప్రతి ఫ్యామిలీలో ఒకరికి అక్కడే వాళ్ల సొంత ఊళ్ళోనే ఉద్యోగం కూడా ఇవ్వాలి. అంటే బతుకు తెరువు కోసం సిటీలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. రెవెన్యూ మంత్రిగారు చెప్పినట్టు ప్రభుత్వం దీని కేవలం ఒక పథకంలా చూడట్లేదు, పేద రైతులను రాష్ట్ర అభివృద్ధిలో, ముఖ్యంగా ఈ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తులో భాగస్వాములను చేసే ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చూస్తోంది. సో ఓవరాల్గా చూస్తే ఇది కేవలం రైతుల కోసం తెచ్చిన స్కీమ్ మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వం వేసిన ఒక స్మార్ట్ మూవ్. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు రైతుల కష్టాలు తీర్చడం, వాళ్లకు ఒక స్థిరమైన ఆదాయం, ఉద్యోగమివ్వడం. మరోవైపు రాష్ట్రం తన గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను వేగంగా చేరుకోవడం, ఆర్థికంగా ఎదగడం. అంటే ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి రెండూ ఒకే దారిలో వెళ్తున్నాయన్నమాట. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ విధానం ఒక చారిత్రక సమస్యను, ఒక బలహీనతను ఈ రోజుల్లో ఒక పెద్ద అవకాశంగా మార్చేస్తోంది. రైతు బాగుపడాలి, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి. ఈ రెండింటినీ కలిపే ఒక బ్రిడ్జ్ లాంటిది ఈ పాలసీ. ఇదంతా బానే ఉంది, కానీ అసలైన ప్రశ్న ఒకటుంది. వ్యవసాయం, హరిత ఇంధనం ఈ రెండూ ఒకే భూమిపై కలిసి అభివృద్ధి చెందగలవా?
ఆంధ్రప్రదేశ్ గనక ఈ ప్రయోగంలో సక్సెస్ అయితే ఇది దేశవ్యాప్తంగా వ్యవసాయ, ఇంధన రంగాల్లో ఒక కొత్త విప్లవానికి నాంది పలుకుతుందేమో చూడాలి.